నమస్తే, వెల్కమ్ టు యోఏటీవీ. వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వాగత ఉపన్యాసం అనంతరం కేసీఆర్ సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం గులాబీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హామీలకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల మధ్య పోలికను కేసీఆర్ విపులంగా విశదీకరించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీని ఈ సభలో పెద్దగా టార్గెట్ చేయని కేసీఆర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 11 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయలేదని విమర్శించారు. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేతను వెంటనే ఆపాలని కోరారు. మావోయిస్టులు చర్చలకు ప్రతిపాదనలు పెడుతున్నారని, వారితో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరపాలని గులాబీ బాస్ ప్రధాని మోడీకి సూచించారు. అయితే ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ గురించి ప్రస్తావించారే తప్ప ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ మాట్లాడకపోవటం కేసీఆర్ పొలిటికల్ వ్యూహానికి నిదర్శనమని చెప్పొచ్చు. మరో అంశం, గత కొన్ని రోజుల నుండి కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ తన వారసుడు ఎవరో వేదికపై బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటోల ద్వారా తెలంగాణ ప్రపంచానికి, అన్ని రాజకీయ పార్టీలకు సంకేతాలు ఇచ్చేశారు. కేసీఆర్ ఆసీనులైన డయాస్పై ఏర్పాటు చేసిన రజతోత్సవ ప్రచార చిత్రంలో ఓవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ ఫోటోలు స్పష్టంగా కనిపించాయి. దీన్ని బట్టి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని ఎలాంటి చర్చకు తావివ్వకుండా కేసీఆర్ తేల్చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ప్రచార చిత్రంలో కవిత, హరీష్ రావుల ఫోటోలు కనిపించకపోవడంపై భిన్న రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ప్రాధాన్యత ఉన్న నాయకుడిగా కేటీఆర్ మారనున్నారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ గులాబీ పార్టీ విజయం సాధిస్తే 5 ఏళ్లలో ఎప్పుడైనా కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇక బీఆర్ఎస్లో నెంబర్ 3గా కవిత, 4వ స్థానంలో హరీష్ రావుకు ప్రాధాన్యత కల్పించారని పార్టీలో చర్చనీయాంశమైంది.